సార్ చెప్పండి సార్, భారత్ ప్రభావేసి అవార్డు తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ఆర్ఐగా ఉన్నారు కదా? చాలా ఆనందంగా ఉంది. నేను యాక్చువల్లీ 96 లో రావటం జరిగింది. 92 నుంచి 96 వరకు ఆస్ట్రేలియా, అమెరికాలో ఉండి నేను హార్ట్ సర్జన్. నా పేరు డాక్టర్ గోఖలే. అది అయిన తర్వాత వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. అక్కడ నేర్చుకున్న కూడా చాలా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని, మినిమల్ యాక్సెస్ సర్జరీ అని. ఎందుకంటే ఇది చాలా గొప్ప అవకాశం ఇది. ఎందుకంటే చాలా సార్లు బయట ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చి కాంట్రిబ్యూట్ చేశారు. రకరకాల కాంట్రిబ్యూషన్స్ ఎన్ఆర్ఐతో ప్రొఫెషనల్ కావచ్చు, ఎకనామికల్ గా కావచ్చు, అలాగే ఏంటంటే చాలా ప్లేసుల్లో లేని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అని, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ అది తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుట్లో మొట్టమొదటిసారి గాంధీ గారు ఇండియా తిరిగి వచ్చిన రోజు అట ఇది. ఆ రోజున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు వీళ్ళందరినీ కలవటం, ఎంతో మంది ఇక్కడికి వచ్చి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకునే వాళ్ళు, చేసేవాళ్ళు, చేద్దాం అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలవటం జరిగింది ఈ రోజున. ఇది మంచి ఒక గ్రూప్ అన్నమాట. ఏంటంటే ప్రభావేసిని ఒక సోల్జర్ తో పోల్చుతున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? అంటే ఏం జరుగుతుందంటే, నేను ఒకటైతే చెప్పగలను, మన దేశంలో బిలియన్ ప్లస్ పాపులేషన్ ఉంది, కానీ అందరిలోనూ మన దేశానికి ఏదో చేయాలనే తపన లేదు. కానీ దేశం బయట ఉన్న వాళ్ళలో, నేను 4 సంవత్సరాలు ఉన్నా కదా, ప్రతి వాళ్ళకు కూడా మన దేశానికి ఏదో చెయ్యాలి, మనం అక్కడి నుంచి వచ్చామనే తపన ఉంది. ఇప్పుడు ఆ తపన సిపాయిల్లో కనిపిస్తుంది, అలాగే ఎన్ఆర్ఐస్ లో కూడా ఉంది. అది కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. బట్ ప్రతి వాళ్ళలో కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలి మన దేశానికి అనే తపన ఉంది. అందుకని వాళ్ళు సిపాయితో పోలుస్తున్నారు. సార్, మీరు ఎన్ఆర్ఐగా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, ఇండియానే మనం మిస్ అవుతున్నట్టు అనిపించింది, ఎస్పెషల్లీ మన ఫుడ్ కానీ, వాతావరణం కానీ? అంటే చాలా మిస్ అవుతామండి. అక్కడ ఏంటంటే మీకు మనిషిగా బాగా ట్రీట్ చేస్తారు, ఫైనాన్షియల్ గా బాగా ట్రీట్ చేస్తారు, అవన్నీ కరెక్టే, కానీ మన అనే ఫీలింగ్ మిస్ అవుతుంది. అది ఇక్కడికి వస్తే గానీ ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, మన దేశం, మన గాలి, మన నీరు, ఆ ఫీలింగ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సంపాదించినా కూడా వాళ్ళందరూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అరే మనం మిస్ అయిపోతున్నామే దేశం అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఒక టైంలో కలుగుతుంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు అది ఫీలింగ్. అక్కడ ఉండి మేము వచ్చాం కదా, అందుకని మాకు అర్థం అవుతుంది ఆ ఫీలింగ్.